హాయ్ ఫ్రెండ్స్, ఎస్పీఎం క్రియేషన్స్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈపీఎఫ్ఓకి సంబంధించిన మరియు పెన్షనర్లకి సంబంధించిన అప్డేట్స్ మరియు సలహాలు సూచనల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తూ కామెంట్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేశాక పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, పెన్షన్దారులకు మరొక అప్డేట్. పెన్షన్దారులకు కేంద్ర ప్రభుత్వం ఒక శుభవార్త అయితే చెప్పింది. అదేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండు వరకు చూడగలరు. కుటుంబ పెన్షన్ విధానంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ మహిళా ఉద్యోగులు, మహిళా పెన్షన్దారులు తమ మరణ అనంతరం వచ్చే పెన్షను భర్తకు కాకుండా కూతురు లేదా కుమారుడికి చెందేటట్లు వారిని నామినేట్ చేయవచ్చు. ఇంతవరకు తన మరణానంతరం కేవలం భర్తను మాత్రమే నామినేట్ చేసే అవకాశం ఉండేది. అతడు కూడా మరణిస్తే పిల్లలకు పెన్షన్ ఇచ్చేవారు. ఇకపై భర్తకు కాకుండా నేరుగా పిల్లలకే పెన్షన్ చెల్లించడానికి అవకాశం కలిగింది. దీనికోసం సిసిఎస్ పెన్షన్ రూల్స్ 2021కి కేంద్రం సవరణను ప్రవేశపెట్టింది. మహిళా ఉద్యోగికి తన భర్తకు బదులుగా వారి కొడుకులు లేదా కుమార్తెలని కుటుంబ పెన్షన్ కోసం నామినేట్ చేసే హక్కును కల్పిస్తూ ప్రభుత్వం సోమవారం నిబంధనలను సవరించింది. పెన్షన్ మరియు పెన్షనర్ల సంక్షేమ శాఖ డిఓపి అండ్ పీడబ్ల్యూ ఒక సవరణను ప్రవేశపెట్టిందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. సిసిఎస్ పెన్షన్ రూల్స్ 2021 ఇప్పుడు మహిళా ప్రభుత్వ ఉద్యోగులు లేదా పెన్షనర్లు వారి జీవిత భాగస్వామికి బదులుగా వారి మరణాంతరం తర్వాత వారి సొంత పిల్లలకు కుటుంబ పెన్షన్ను మంజూరు చేయడానికి అనుమతిస్తుంది. వివాహ వైరుధ్యాలు, విడాకుల ప్రక్రియకు దారితీసే పరిస్థితులను లేదా గృహహింస నుండి మహిళల రక్షణ చట్టం, వరకట్న నిషేధ చట్టం లేదా భారతీయ శిక్షా స్మృతి వంటి చట్టాల కింద నమోదైన కేసులను ఈ సవరణ పరిష్కరిస్తుంది అని ఆయన తెలిపారు. గతంలో మరణించిన ప్రభుత్వ ఉద్యోగి లేదా పెన్షనర్ జీవిత భాగస్వామికి కుటుంబ పింఛన్ మంజూరయ్యేదని, ఇతర కుటుంబ సభ్యులు జీవిత భాగస్వామి అనర్హత లేదా మరణ అనంతరం మాత్రమే అర్హులుగా ఉండేదని, మహిళా ప్రభుత్వ ఉద్యోగులు లేదా పెన్షనర్లు తమ జీవిత భాగస్వామికి బదులుగా వారి మరణ అనంతరం తర్వాత వారి పిల్లలకు, వారి అర్హత గల పిల్లలకు కుటుంబ పెన్షన్ మంజూరు చేయమని అభ్యర్థించడానికి ఈ సవరణ అనుమతిస్తుందని ఆయన చెప్పారు. ఫ్రెండ్స్, చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తూ కామెంట్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేశాక పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.